కాంగ్రెస్ నేతలపై టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకాష్ ప్రయోగిస్తోంది. కేటీఆర్ తో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రెడ్డి నాయక్, యాదయ్య భేటయ్యారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రెడ్డి నాయక్, యాదయ్యతో కేటీఆర్ భేటీ వివరాలు చెప్పండి. నిన్నటి వరకు తెలంగాణ ప్రాంత టీడీపీ ఎమ్మెల్యేలను ఆపరేషన్ ఆకర్ష్ పెడుతూ ఆకర్షించినటువంటి టీఆర్ఎస్ ఇప్పుడు కొత్తగా కేసీఆర్ కాంగ్రెస్ మీద దృష్టి సారించినట్టు తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ గడిచిన కొంతకాలంగా టీఆర్ఎస్ ని ప్రధానంగా టార్గెట్ చేస్తూ వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ని కూడా మోరల్ గా దెబ్బతీయాలంటే రాజకీయ వ్యూహం తప్పనిసరి అని చెప్పేసి కేసీఆర్ భావించారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలని ఆపరేషన్ ఆకర్ష్ తో టీఆర్ఎస్ లో చేర్చుకునే ప్రయత్నాలు శ్రీకారం చెప్పి మంత్రి హరీష్ రావు ముందుండి లీడ్ చేశారు. అయితే కాంగ్రెస్ తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే రెడ్డి నాయక్ తో పాటు చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య కూడా కొద్దిసేపటి క్రితమే సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. ఈ ఇద్దరు ఇప్పుడు టీఆర్ఎస్ లో చేరడానికి అంగీకరించినటువంటి నేపథ్యంలోనే సీఎం తో భేటీ అయ్యారు. అయితే రెడ్డి నాయక్ తో పాటు మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ కూతురు కవిత కూడా సీఎం తో భేటీ అయ్యారు. ప్రస్తుతానికి ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరడం దాదాపు ఖరారైంది. మరికొంతమంది రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి యాదయ్య చేరికతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి మరికొంతమంది తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలని కూడా పార్టీలోకి ఆహ్వానించే పనిలో టీఆర్ఎస్ ఉన్నట్టు తెలిసింది. అయితే రెడ్డి నాయక్ తో పాటు చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య కూడా టీఆర్ఎస్ లో చేరడం దాదాపు ఖరారైనట్టే చెప్పొచ్చు. ఇక కేసీఆర్ టీఆర్ఎస్ దృష్టి అంతా ఇప్పుడు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద పడిందని చెప్పొచ్చు. ఇక కాంగ్రెస్ లో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కేసీఆర్ కు టచ్ లో ఉన్నటువంటి నేపథ్యం కావచ్చు. ప్రస్తుతం ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీలో చేస్తున్నటువంటి నేపథ్యంలో మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా వస్తారు అని చెప్పేసి టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. రైట్ చారి.